సెప్టెంబర్ నెల కర్కాటక రాశి వారి రాశి ఫలితాలు. కర్కాటక రాశి వారు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే ఈ సెప్టెంబర్ నెలలో మీరు 1 కాదు 2 కాదు ఏకంగా 7 శుభవార్తలు వినబోతున్నారు. మీ పనులన్నీ పక్కకు పెట్టి ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మీ జీవితానికి సంబంధించిన చాలా విషయాలు చెప్పబోతూ ఉన్నాము. ముఖ్యంగా ఈ నెలలో మీరు వినబోయే ఆ 7 శుభవార్తల గురించి చెప్పుకోబోతూ ఉన్నాము. కనుక కర్కాటక రాశి వారు మిస్ కాకుండా ఈ వీడియోని చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీ గణపతియే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, కర్కాటక రాశి అనేది రాశి చక్రంలో 4వ రాశి. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, అశ్లేష 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండటం వల్ల చాలా మంది స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ఈ కర్కాటక రాశి వారు గొడవలు అంటే అస్సలు ఇష్టపడరు. అలాగే ఇంటి వ్యవహారాల్లో శ్రద్ధ వహిస్తారు. ఇవి వీరి ప్రత్యేక గుణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ కర్కాటక రాశి వారికి చురుకుదనం, తెలివితేటలు ఎక్కువ. వీరికి మెమరీ అధికముగా ఉంటుంది. చిన్నతనమున జరిగినటువంటి సంఘటనలు, కలిసి తిరిగినటువంటి మనుషులను స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు. అయితే వేరే ఒకరి ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘనకార్యమైనా చేయగలరు. ఇక అసలు విషయానికి వస్తే, ఈ సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి జాతకులకు ఒక అద్భుతమైన మరపురాని నెలగా నిలిచిపోతుంది. గ్రహాల సంచారం మీకు అత్యంత అనుకూలంగా ఉండటంతో మీ జీవితంలో ఒకేసారి 7 రకాల శుభవార్తలను అందుకునే అదృష్టం పట్టబోతుంది. చాలా కాలంగా మీరు పడుతున్న కష్టాలకు, ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ నెలలో ఒక శాశ్వత పరిష్కారం లభించనున్నది. ప్రతి అడుగులోనూ విజయం మీ వెంటే నడుస్తుంది. ఆర్థికంగా, వృత్తిపరంగా, కుటుంబపరంగా మరియు సామాజికంగా అన్ని రంగాలలోనూ మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించబోతూ ఉన్నారు. మీలో నూతనోత్సాహం, అంతులేని ఆత్మవిశ్వాసం వెల్లువిరుస్తాయి. ఈ మాసంలో మీ జీవితాన్ని కొత్త వెలుగులతో నింపబోయే ఆ 7 అదృష్టకరమైన వార్తల గురించి వివరంగా తెలుసుకుందాము. ఈ సెప్టెంబర్ నెలలో మీకు సిరి సంపదలకు కొదవ అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు. డబ్బు ప్రవాహానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. వివిధ మార్గాల నుండి ధనం వచ్చి చేరటం ప్రారంభమవుతుంది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు, ముఖ్యంగా భూమి, బంగారం లేదా షేర్ మార్కెట్ల వంటి వాటిపై ఇప్పుడు మీరు అనేక రెట్ల లాభాలను పొందుకుంటారు. ఇది మీ ఆర్థిక స్థిరత్వానికి గట్టి పునాది వేస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న కర్కాటక రాశి వారికి ఈ నెల అత్యంత లాభదాయకంగా ఉంటుంది. మీరు కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవటమే కాకుండా మీ వ్యాపారాన్ని కొత్త ప్రాంతాలకు విస్తరించే అవకాశాలు లభిస్తాయి. మీ ఉత్పత్తులకు లేదా సేవలకు మార్కెట్లో మంచి గిరాకీ ఏర్పడి అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్న అపార్థాలు తొలగిపోయి భాగస్వాములతో కలిసి వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపిస్తారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి లేదా నూతన ఆవిష్కరణలు చేయడానికి ఇది సరైన సమయం. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఆగిపోయిన వెంచర్లు పూర్తి కావటం, భూముల అమ్మకాల ద్వారా భారీ ధనలాభం కలగటం వంటివి జరుగుతాయి. ఉద్యోగస్తులకు ఈ నెలలో ఆర్థికంగా పెద్ద ఊరట లభిస్తుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న జీతం పెంపుదల అనగా ఇంక్రిమెంట్ లేదా పదోన్నతి లేదా ప్రమోషన్ ఈ నెలలో ఖచ్చితంగా లభిస్తుంది. మీ పనితీరును ఉన్నతాధికారులు గుర్తించి మీకు బోనస్లు, ఇన్వెస్ట్మెంట్లు వంటి అదనపు ఆర్థిక ప్రయోజనాలను అందించే అవకాశం ఉంది. గతంలో మీరు ఇతరులకు అప్పుగా ఇచ్చిన డబ్బులు లేదా మీకు రావలసిన బకాయిలు అనుకోకుండా చేతికి అందుతాయి. ఇది మీ ఆర్థిక ఒత్తిడిని పూర్తిగా తగ్గిస్తుంది. కొందరు తమ ఉద్యోగంతో పాటు చిన్నపాటు సైడ్ బిజినెస్ ప్రారంభించి అదనపు ఆదాయాన్ని కూడా పొందుతూ ఉంటారు. అనవసరమైన ఖర్చులు తగ్గి పొదుపుపై దృష్టి సారిస్తారు. ఈ నెలలో మీరు చేసే ప్రతి ఆర్థిక నిర్ణయం మీకు లాభాలనే తెచ్చిపెడుతుంది. లక్ష్మీదేవి కటాక్షం మీపై ఉండటంతో ధనానికి ఎలాంటి లోటు లేకుండా సంతోషంగా గడుపుతారు. ఈ నెలలో మీ కుటుంబ మరియు సామాజిక సంబంధాలు మరింత దృఢంగా మారతాయి. బంధువులు, స్నేహితులతో మీ అనుబంధం కొత్త పుంతలు తొక్కుతుంది. గతంలో ఏవైనా విభేదాలు, మనస్పర్ధలు ఉంటే అవి మంచులా కరిగిపోతాయి.
అందరూ మిమ్మల్ని ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తారు. కుటుంబంలో మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతాయి. మీరు బంధుమిత్రుల నుండి ఊహించిన సహాయాన్ని, మద్దతును పొందుతారు. ఇది కేవలం మాటలకే పరిమితం కాదు, ఆర్థికంగా మరియు వృత్తిపరంగా కూడా వారు మీకు అండగా నిలుస్తారు. ఉదాహరణకు, మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక స్నేహితుడు లేదా బంధువు ముందుకు వచ్చి సహాయం చేయవచ్చు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటే వారి సిఫారసుల ద్వారా మీకు మంచి అవకాశం లభించవచ్చు. మీ కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తారు. వారి సహాయ సహకారాలతో మీరు ఎంతటి కష్టమైన కార్యాన్నైనా సులభంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు బలంగా ఉన్నాయి. వివాహము, గృహప్రవేశం, సంతానానికి సంబంధించిన వేడుకలు వంటివి ఘనంగా నిర్వహిస్తారు. ఈ శుభకార్యాల వల్ల బంధువులందరినీ కలుసుకునే అవకాశం లభించి కుటుంబ బంధాలు మరింతగా బలపడతాయి. అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం కుదుటపడి వారి ఆశీస్సులు మీకు శ్రీరామ రక్షగా ఉంటాయి. స్నేహితులతో కలిసి చేసే ప్రయాణాలు మీకు కొత్త ఉత్సాహాన్నిస్తాయి. మొత్తంగా ఈ నెలలో మీ చుట్టూ ఉన్న మానవ సంబంధాలు మీకు ఆనందాన్ని, భద్రతను మరియు ప్రయోజనాలను చేకూరుస్తాయి. సెప్టెంబర్ నెలలో మీ శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారబోతూ ఉన్నారు. మీ విజయాలు, మీ ప్రవర్తనలో వచ్చిన సానుకూల మార్పు మరియు మీ క్షమించే గుణం వారిని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. చాలా కాలంగా మిమ్మల్ని విమర్శించిన వారు, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు కూడా తమ తప్పును తెలుసుకుని పశ్చాత్తాపంతో మీ వద్దకు వచ్చి స్నేహహస్తం చాస్తారు. మీ జీవితంలో ఇది మీకు ఎంతగానో మేలు చేస్తుంది. కార్యాలయంలో మీకు వ్యతిరేకంగా పనిచేసిన ఉద్యోగులు అనగా సహోద్యోగులు, మీపై కుట్రలు పన్నిన వారు కూడా ఇప్పుడు మీకు మద్దతుగా నిలుస్తారు. వారు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. దీనివల్ల ఆఫీసుల్లో రాజకీయాలు తగ్గిపోయి ప్రశాంతమైన వాతావరణంలో మీరు మీ పనిపై పూర్తి ఏకాగ్రత పెట్టగలుగుతారు. మీ పోటీదారులు సైతం మీతో స్నేహపూర్వకంగా వ్యవహరించి కొన్ని సందర్భాల్లో మీకు ఉపయోగపడే సలహాలు కూడా ఇస్తారు. కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు వంటి న్యాయపరమైన వివాదాలలో చిక్కుకున్న వారికి ఈ నెలలో పూర్తి విజయం లభిస్తుంది. ప్రతివాదులు రాజీకి రావటం లేదా తీర్పు మీకు అనుకూలంగా రావటం జరుగుతుంది. దీనివల్ల మీరు చాలా కాలంగా అనుభవిస్తున్న మానసిక వేదన నుండి విముక్తి పొందుతారు. కేవలం శత్రువులపై విజయం సాధించటమే కాదు, వారిని మీ మంచితనంతో మిత్రులుగా మార్చుకోగలగటం మీ వ్యక్తిత్వానికి లభించిన గొప్ప విజయంగా నిలుస్తుంది. ఈ పరిణామం మీ ఆత్మవిశ్వాసాన్ని శిఖర స్థాయికి చేరుస్తుంది. కర్కాటక రాశి వారికి ఈ నెలలో తమ సంతానం ద్వారా ఎనలేని సంతోషము, గర్వము మరియు ప్రయోజనాలు కలగనున్నాయి. మీ పిల్లలు విద్య, ఉద్యోగం మరియు ఇతర రంగాల్లో అద్భుతమైన విజయాలను సాధించి మీ కీర్తి ప్రతిష్టలను ఇనుబడింపజేస్తారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మీ పిల్లలకు ఈ నెలలో ఒక ప్రఖ్యాత బహుళ జాతి సంస్థల్లో మంచి హోదాతో, ఆకర్షణీయమైన జీతంతో ఉద్యోగం లభించే శుభవార్త వింటారు. ఇది మీ కుటుంబంలో ఆనందోత్సాహాలను నింపుతుంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతులు, బాధ్యతల మార్పు, జీతం పెంపుదల వంటివి జరిగి వారి కెరియర్ ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. వారి ఆర్థిక ఎదుగుదల మీ బాధ్యతలను కూడా తగ్గిస్తుంది. విద్యార్థులుగా ఉన్న మీ పిల్లలు పోటీ పరీక్షలలో, ఫైనల్ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో వారికి అడ్మిషన్లు లభిస్తాయి. వారి చదువుల కోసం మీరు పడిన శ్రమకు తగిన ప్రతిఫలం దక్కినందుకు మీరు ఎంతో ఆనందిస్తారు. సంతానం లేని దంపతులకు ఈ నెలలో సంతాన యోగం కలిగే బలమైన సూచనలు ఉన్నాయి. వైద్యుల సలహాలు, పూజలు ఫలించి మీ ఇంట్లో పసిపాప అడుగుపెట్టబోయే శుభవార్త వింటారు. మీ పిల్లలతో మీ సంబంధం మరింత ఆప్యాయంగా మారుతుంది. వారు మీ మాటలను గౌరవిస్తారు, మీ సలహాలను పాటిస్తారు. వారి విజయాలను చూసి సమాజంలో అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఈ నెలలో మీరు చేసే ప్రయాణాలు మీకు కేవలం అనుభవాలనే కాదు, అదృష్టాన్ని మరియు లాభాలను కూడా తీసుకువస్తాయి. వృత్తి, వ్యాపార మరియు వ్యక్తిగత కారణాల వల్ల మీరు చేసే ప్రయోజనాలన్నీ సంపూర్ణంగా విజయవంతమవుతాయి. దూర ప్రయాణాలకు గ్రహాలు ఎంతగానో అనుకూలిస్తాయి. వ్యాపారవేత్తలు కొత్త మార్కెట్లను అన్వేషించడానికి, కొత్త క్లయింట్లను కలవడానికి లేదా వ్యాపార ఒప్పందాలను కుదుర్చుకోవడానికి చేసే ప్రయాణాలు అత్యంత ఫలవర్ధకంగా ఉంటాయి. ఈ ప్రయాణాల ద్వారా మీ వ్యాపారానికి సంబంధించిన దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఉద్యోగస్తులు ఆఫీస్ పని మీద, శిక్షణ కార్యక్రమాల కోసం లేదా సమావేశాల కోసం ఇతర నగరాలకు లేదా దేశాలకు ప్రయాణించవలసి వస్తుంది. ఈ ప్రయాణాలు మీ కెరియర్లో ఒక మైలురాయిగా నిలిచిపోతాయి. మీ నైపుణ్యాలు మెరుగుపడటమే కాకుండా ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు.
కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు లేదా విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ ప్రయాణాలు మీకు మానసిక ప్రశాంతతను, ఉల్లాసాన్ని అందిస్తాయి. కుటుంబ సభ్యులందరితో కలిసి ఆనందంగా గడపడం వల్ల మీ బాధ్యత బంధం మరింత బలపడుతూ ఉంటాయి. విదేశాలలో స్థిరపడాలని లేదా చదువుకోవాలని ప్రయత్నిస్తున్న వారికి వీసా సంబంధిత సమస్యలు తొలగిపోయి వారి ప్రయాణానికి మార్గం సుగమనం అవుతుంది. మీరు చేసే ప్రతి ప్రయాణం ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది, ఒక కొత్త అవకాశాన్ని అందిస్తుంది మరియు ఆర్థికంగా లేదా జ్ఞానపరంగా మీకు లాభాన్ని చేకూరుస్తుంది. కెరియర్ పరంగా ఈ సెప్టెంబర్ నెల మీకు ఒక టర్నింగ్ పాయింట్. మీ కృషి, పట్టుదల మరియు సమయస్ఫూర్తికి తగిన గుర్తింపు లభించి మీ వృత్తి జీవితంలో అత్యున్నత స్థానానికి చేరుకుంటారు. ఉద్యోగస్తులకు కార్యాలయంలో అనుకూల వాతావరణం ఉంటుంది. మీ ఆలోచనలకు, ప్రణాళికలకు పై అధికారుల నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. కష్టమైన ప్రాజెక్టులను కూడా మీరు సునాయాసంగా పూర్తి చేసి అందరి మన్ననలు పొందుతారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతి ఇప్పుడు మిమ్మల్ని వరిస్తుంది. దానితో పాటు బాధ్యతలు, జీతం కూడా పెరుగుతాయి. సహోద్యోగులు మీకు స్నేహపూర్వకంగా సహకరిస్తారు. నిరుద్యోగులు తమ అర్హతకు మించిన మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారు. వ్యాపారస్తులు తమ వ్యాపారంలో అనూహ్యమైన వృద్ధిని చూస్తారు. మీ మార్కెటింగ్ వ్యూహాలు ఫలించి అమ్మకాలు మరియు లాభాలు ఆకాశాన్ని అంటుతాయి. పోటీదారులను అధిగమించి మార్కెట్లో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారు. ప్రభుత్వ రంగంతో సంబంధం ఉన్న కాంట్రాక్టులు, టెండర్లు మీకు దక్కే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణకు, కొత్త శాఖలు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఇతర వృత్తులలో ఉన్నవారికి అంటే వైద్యులు, న్యాయవాదులు, కళాకారులు, రచయితలు వంటి వారికి వారి రంగాల్లో అఖండమైన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఈ నెలలో మీ సామాజిక జీవితం చాలా చురుకుగా ఉంటుంది. మీరు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులను, రాజకీయ నాయకులను, పెద్ద శ్రామికవేత్తలను కలుసుకుంటారు. ఈ కొత్త పరిచయాలు మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయి. వారి ద్వారా మీకు అనేక అవకాశాలు లభిస్తాయి. వారి సలహాలు, మార్గదర్శకత్వం మీ ఎదుగుదలకు ఎంతగానో దోహదపడతాయి. సమాజంలో మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. మీరు చేసే మంచి పనులకు, మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనటం వల్ల ప్రజలలో మీ పట్ల గౌరవభావం పెరుగుతుంది. అవార్డులు, సన్మానాలు పొందే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వం నుండి మీకు రావలసిన ప్రయోజనాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా అందుతాయి. ప్రభుత్వ అధికారులతో పనులు సులభంగా పూర్తవుతాయి. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతారు. రాజకీయాల్లో ప్రవేశించాలనుకునే వారికి ఇది సరైన సమయం. ప్రభుత్వ సంబంధిత పనులు చేసేవారికి, కాంట్రాక్టర్లకు మంచి లాభాలు వస్తాయి. ఈ 7 శుభవార్తలతో పాటు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. మీ ఇంట్లో దైవ సంబంధమైన పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు. ఇది మీకు మానసిక శాంతిని ఇస్తుంది. మీలో మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పతాక స్థాయికి చేరుకుంటాయి. భవిష్యత్తుకు సంబంధించి ధైర్యమైన, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరికీ భయపడకుండా మీకు సరైంది అనిపించిన దానికోసం ధైర్యంగా నిలబడి మాట్లాడతారు. మొత్తం మీద 2025 సెప్టెంబర్ నెల కర్కాటక రాశి వారికి అదృష్టాన్ని, విజయాన్ని, సంతోషాన్ని మరియు సంపదను ప్రసాదించే ఒక అద్భుతమైన మాసం. ఈ నెల మీకు ఎంత అనుకూలంగా ఉన్నా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు. ఎవరితోనూ అమర్యాదగా నడుచుకోకండి. ఈ సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారు గ్రహాల అనుకూలతో అనేక శుభ ఫలితాలను పొందినప్పటికీ దైవానుగ్రహం కూడా తోడైతే ఆ విజయాలు రెట్టింపు అవుతాయి. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక దైవాలను ఆరాధించటం వల్ల ఎదురయ్యే చిన్న చిన్న ఆటంకాలు కూడా తొలగిపోయి అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. కర్కాటక రాశి వారికి కుజగ్రహం యోగకారకుడు. అనగా కుజుడు ఈ రాశి వారికి అత్యంత శుభ ఫలితాలను ఇచ్చే గ్రహం. స్కందుడు అనగా సుబ్రహ్మణ్య స్వామి కుజగ్రహానికి అధిపతి. అందువల్ల కర్కాటక రాశి వారు స్కందుడిని పూజించటం వల్ల కుజగ్రహం మరింత బలపడి అద్భుతమైన యోగాలను అందిస్తుంది. స్కందుడి ఆరాధన వల్ల మీలో మనోధైర్యం, ఆత్మవిశ్వాసము మెరుగుపడతాయి. ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. శత్రు భయం తొలగిపోతుంది. ముఖ్యంగా భూమికి సంబంధించిన వివాదాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. అన్నదమ్ములతో సంబంధాలు మెరుగుపడతాయి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య అష్టకం లేదా స్కంద షష్ఠి కవచం పఠించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక లాభాల కోసం లక్ష్మీ గణపతి ఆరాధన చేయాలి. విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడు, సిరి సంపదలకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవితో కలిసి ఉన్న
స్వరూపమే లక్ష్మీ గణపతి. ఈ స్వరూపాన్ని ఆరాధించటం వల్ల ఆర్థికంగా ఎదురయ్యే అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. ఈ నెలలో మీకు ఆర్థికంగా అద్భుతమైన అవకాశాలు రానున్నాయి. అందుకే ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి, ధన ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండడానికి లక్ష్మీ గణపతిని పూజించడం చాలా శ్రేయస్కరం. ప్రతిరోజు ఓం శ్రీం గం సౌమ్యాయ గణపతియే వరవరద సర్వజనమే వసమానయ స్వాహ అనే మంత్రాన్ని జపించటం లేదా వినటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. మీ ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో లక్ష్మీ గణపతి చిత్రపటాన్ని ఉంచి పూజించటం వల్ల సిరి సంపదలకు కొదవ అనేదే ఉండదు.